నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒకే ఒక్క చర్చ జమిలీ ఎలక్షన్స్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో కేంద్ర కేబినెట్ ఒకేసారి రాష్ట్రాలకు కేంద్రానికి ఎలక్షన్ జరపాలి అనే ఉద్దేశంతో ఈ జమిలీ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు, ఈ జమిలీ ఎలక్షన్స్కి సంబంధించి ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఖచ్చితంగా ఈ డ్రాఫ్ట్ బిల్లును తీసుకొచ్చి దీని మీద చర్చ చేద్దాము, దీన్ని ఆమోదించేలాగా ప్రయత్నం చేద్దామని చూస్తుంది. దీనికి 30కి పైగా పార్టీల మద్దతు, ఎన్డీఏ అలియన్స్లో ఉన్న దాదాపు పార్టీలన్నీ కూడా ఒక 30 పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్న ఇండీ కూటమిలో ఉన్న 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నట్టుగా చూస్తున్నాం. మనం సంప్రదింపుల కోసం జేపీసీకి సిఫార్సు చేసే ఛాన్స్, అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి కూడా సిఫార్సు చేసి దీని మీద దేశవ్యాప్తంగా కూడా చర్చ చేసి ఎంతోమంది అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నం కూడా చేయబోతున్నారు. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లతోనూ చర్చలు, అంటే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్లో లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోకల్ బాడీ ఎలక్షన్లు అయినటువంటి ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్స్ కావచ్చు, పురపాలక సంఘం ఎలక్షన్స్ కావచ్చు, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, వీటన్నిటి గురించి కూడా చర్చ చేసే క్రమంలో రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం వస్తుంది. దాంట్లో అన్ని రాష్ట్రాల్లో మెజారిటీ 2/3 మెజారిటీతోని రాష్ట్రాల అసెంబ్లీలు కూడా ఆమోదించాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని జేపీసీకి సిఫార్సు చేసి అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లతో కూడా చర్చ చేసే అవకాశం ఉంది. ఉభయ సభల్లో మెజారిటీ కూడగొట్టుకునే పనిలో బీజేపీ ఉంది. బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలన్నిటితో కూడా మెజారిటీ కూడగట్టుకొని ఈ బిల్లును ఆమోదింపజేసే పనిలో పడింది. పార్లమెంటుకు హాజరు కావాలని ఎంపీలకు బీజేపీ కాంగ్రెస్ విప్ జారీ. ఈ పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లుపై చర్చ జరిగే సమయంలో తప్పనిసరిగా బీజేపీ దానికి సంబంధించిన ఎంపీలందరూ కూడా హాజరు కావాలని, కాంగ్రెస్ కూడా దాని పార్టీకి సంబంధించిన ఎంపీలందరూ హాజరు కావాలని విప్ జారీ చేశారు. ఈ విప్ని ఎవరు తప్పించుకోలేరు కాబట్టి ఖచ్చితంగా అప్పుడు పార్లమెంట్కి హాజరు కావాల్సి వస్తుంది. అసలు ఇదేంటి? వన్ నేషన్ వన్ ఎలక్షన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మొన్న గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించిన ఈ కాన్సెప్ట్ మీద చర్చ జరిగింది. దీన్ని పార్లమెంట్లో బిల్లు పడదామని చెప్పి దానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలీ ఎన్నికల ముసాయిదా బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అంటే డ్రాఫ్ట్ బిల్లు ముందు పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఒకేసారి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ భావిస్తున్నది. వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడంతో దేశ ప్రగతికి ఆటంకం కలుగుతుందని ఆ పార్టీ మొదటి నుంచి వాదిస్తున్నది. టైంతో పాటు డబ్బులు కూడా ఆదా అవుతాయని చెప్తున్నది. 2027 నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేసి తొలి దశలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు నిర్వహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది. అవి పూర్తయిన 100 రోజుల్లోనే స్థానిక సంస్థలకు ఎలక్షన్స్ జరుగుతాయని కూడా చెప్తుంది. ఇదే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ అని కూడా చెప్తుంది. కాకపోతే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఇది పార్లమెంట్లో చర్చ జరిగి ఆ బిల్లుగా ఆమోదమయ్యి ఇంప్లిమెంట్ అవ్వడానికి దానికి రాజ్యాంగంలోని కొన్ని ఒక 6 ఆర్టికల్స్ వరకు సవరించాల్సి వస్తుందని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. పార్లమెంట్లో ఈ రాజ్యాంగ సవరణలు చేయడానికి ప్రయత్నిస్తే ఎన్డీఏ కూటమికి అవసరమైనంత సంఖ్య బలం లేదని కూడా విశ్లేషకులు చెప్తున్నారు. అయినా సరే ఈ బిల్లు ఆమోదించుకునేందుకు ఈ ఎన్డీఏ కూటమి పార్టీ కావచ్చు, ఇండీ కూటమి కావచ్చు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. దానిలో భాగంగా ఈ నెల 13, 14 ఈ డిసెంబర్ 13, 14 తేదీలో తప్పనిసరిగా సభకు అటెండ్ కావాలని బీజేపీ తమ ఎంపీలకు ఒక విప్ జారీ చేసింది. కాంగ్రెస్ కూడా తమ ఎంపీలకు ఒక విప్ జారీ చేసింది. అదేవిధంగా రాష్ట్రాల వారీగా లోక్సభ సీట్ల కేటాయింపు, జనగణన తర్వాత రాష్ట్రాల్లో నియోజకవర్గాలకు విభజనకు సంబంధించిన ఆర్టికల్ 82 సవరణ బిల్లు కూడా తాజాగా కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే దీనికోసం 50% రాష్ట్రాల ఆమోదం అవసరం ఉండదు అని సంబంధిత అధికారులు తెలిపారు. అంటే పార్లమెంట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ ఈ రెండింటికి సంబంధించి రాజ్యాంగ సవరణ చేయాల్సి వచ్చినప్పుడు పార్లమెంట్లో 2/3 మెజారిటీ, అంటే ఉన్న సభ్యులందరిలో 2/3 మెజారిటీ అనేది రాజ్యాంగ సవరణకు అవసరం పడుతుంది. సాధారణ బిల్లు విషయానికి వస్తే అది చర్చకి వచ్చిన రోజు, పార్లమెంట్లో చర్చకి వచ్చిన రోజు ఎంతమంది పార్లమెంట్ సభ్యులు అటెండ్ అయ్యారో వారిలో మెజారిటీ 2/3 ఆమోదిస్తే సరిపోతుంది. అది సాధారణ బిల్లు.
కానీ ఇక్కడ వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించి జమిలీ ఎలక్షన్స్కి సంబంధించి రాజ్యాంగ సవరణ 6 ఆర్టికల్స్ని మార్చాల్సి వస్తుంది కాబట్టి తప్పనిసరిగా దానికి 2/3 మెజారిటీ అంటే పార్లమెంట్లో ఉన్న ఎంపీల సంఖ్యలో లోక్సభ కావచ్చు రాజ్యసభ కావచ్చు ఉన్న సంఖ్యలోనే 2/3 మెజారిటీ అవసరం పడుతుందని కూడా ఇక్కడ విశ్లేషకులు చెప్తున్నారు. ఇకపోతే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా మనం కార్పొరేషన్ ఎలక్షన్స్, పురపాలక సంఘం ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఇలాంటి లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి రాజ్యాంగ సవరణలు చేపట్టాల్సి వచ్చినప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా 2/3 మెజారిటీ అంటే ఇప్పుడున్న రాష్ట్రాల్లో మెజారిటీ 2/3 ఓటింగ్ కూడా అవసరం పడుతుంది అంటున్నారు. కాకపోతే ప్రస్తుతం మాత్రం పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ మాత్రమే జమిలీ ఎలక్షన్స్లో తీసుకురావాలని భావిస్తున్నారు కాబట్టి దీనికి రాష్ట్రాల ప్రస్తావన కానీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం అవసరం లేదని కూడా చెప్తున్నారు. అయితే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్కి సంబంధించి సవరణ చేయాల్సిన ఈ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ ఇవని కూడా చెప్తున్నారు. దేశంలోని వివిధ ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులు మార్గదర్శకాలకు సంబంధించి 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాలి. అంటే ఇప్పటివరకు 1959 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారమే మనకి ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే వాళ్ళ గైడ్లైన్స్ కూడా ఫాలో అవుతుంటాం. దీంతోపాటు పలు కీలక రాజ్యాంగ సవరణలు పార్లమెంట్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ప్రధానంగా 6 రాజ్యాంగ సవరణలు చేయాలని చెప్పి ప్రస్తావిస్తున్నారు. దాంట్లో లోక్సభ రాజ్యసభల కాల పరిమితికి సంబంధించిన ఆర్టికల్ 82 సవరణ, రాష్ట్రాల అసెంబ్లీలకు 5 ఏళ్ల గడువు నిర్దేశించే ఆర్టికల్ 172 క్లాస్ 1 అని సవరించడం అని చెప్తున్నారు. అంటే లోక్సభలకి ప్రస్తుతం 5 సంవత్సరాల కాల పరిమితి ఉంది, రాజ్యసభలకు 6 సంవత్సరాల కాల పరిమితి ఉంది. వీటిని నిర్దేశించే ఆర్టికల్ 83ని సవరించాలని చెప్తున్నారు. దాంతోపాటు రాష్ట్రాల అసెంబ్లీలకి 5 ఏళ్ల గడువు ఉంటుంది కాబట్టి దాన్ని సవరించడానికి ఆర్టికల్ 172 సబ్ క్లాస్ 1 అని చూపిస్తున్నారు. ఇది కూడా సవరించాల్సి వస్తుంది. అత్యధిక పరిస్థితుల్లో అంటే ఎమర్జెన్సీ టైమ్స్లో సభాకాల పరిమితిని ఏడాదికి మించకుండా పార్లమెంట్ చట్టం ద్వారా వీలు కల్పించే ఆర్టికల్ 83 సబ్ క్లాస్ 2ని కూడా సవరించాలని చెప్తున్నారు. రాష్ట్రపతికి లోక్సభను రద్దు చేసే అధికారాలను ఇచ్చే ఆర్టికల్ 85(2)(b)ని కూడా సవరించాల్సి వస్తుందని చెప్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీల రద్దు అధికారం గవర్నర్కు దాఖలుపరిచే ఆర్టికల్ 174(2)(b)ని కూడా సవరించాలంటున్నారు. రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే ఆర్టికల్ 356 కూడా సవరణలు చేయాలంటున్నారు. ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన ఆర్టికల్ 324ని కూడా సవరించాల్సి ఉంటుందని చెప్తున్నారు. అసలు ఈ బిల్లు ఆమోదానికి ఈ జమిలీ ఎలక్షన్స్కి సంబంధించి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ ఈ బిల్లు తీసుకొచ్చి పార్లమెంట్లో పెట్టినప్పుడు అసలు ఎంత అవసరం, ఈ బిల్లు ఆమోదం పొందాలంటే బిల్లు చట్టంగా రూపుదాల్చి అది అమల్లోకి రావడానికి ఎంత ఓట్లు అవసరం అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా 13, 14 ఈ నెల తేదీల్లో లోక్సభలో, 16, 17 తేదీల్లో రాజ్యసభలో జమిలీ ఎన్నికల బిల్లు పైన చర్చ జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగ సవరణలతో కూడిన ఈ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందాలంటే దాదాపు 67% సానుకూలంగా ఓటింగ్ రావాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల అంశం అనేది ఉమ్మడి జాబితాలో ఉండడంతో దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీల ఆమోద ముద్ర వేయాలి. అంటే ఈ ఉమ్మడి జాబితాలో మనకి ఎలక్షన్కి సంబంధించి రాజ్యాంగంలో 3 ప్రస్తావనలు ఉంటాయి. ఒకటి కేంద్ర పరిధిలో ఉంటుంది, సెంట్రల్ పరిధిలో ఉంటుంది, రెండవది రాష్ట్రాల పరిధిలో ఉంటుంది. ఈ రెండింటికి సంబంధించి కాన్కరెంట్ అంటారు. ఈ ఉమ్మడి పరిధిలో కూడా కొన్ని అంశాలు ఉంటాయి. ఆ ఉమ్మడి పరిధిలో ఉండేది లోకల్ బాడీ ఎలక్షన్. పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ కేంద్రం పరిధిలో ఉండడం వల్ల అది పార్లమెంట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చే వరకే అది స్టేట్ కింద ఉంటుంది కాబట్టి ఇది కాన్కరెంట్ కింద, ఇది ఉమ్మడి జాబితాకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీని మీద మెజారిటీ రాష్ట్రాలు కూడా ఆమోద ముద్ర వేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం లోక్సభలో 543 లోక్సభ ఎంపీ స్థానాలు ఉన్నాయి. దాంట్లో కనీసం 67% అంటే 362 మంది ఎంపీలు కూడా ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేయాల్సి వస్తుంది. అటు రాజ్యసభలో 245 ఎంపీ సీట్లు ప్రస్తుతం ఉన్నాయి కాబట్టి దాంట్లో 67% అంటే 164 మంది సభ్యులు కూడా దీనికి ఓటేయాల్సి వస్తుంది ఫేవర్గా. దీనికి తోడు 14 రాష్ట్రాల అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉందని ఇందాక చెప్పుకున్నాం. లోకల్ బాడీ ఎలక్షన్స్, ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ లేదా జమిలీ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ ఈరోజు మోడీ ప్రభుత్వం కొత్తగా తెచ్చింది కాదు. గతంలోనే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న హయాంలోనే చర్చ జరిగింది. అసలు మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ఎలక్షన్స్ జరిగింది 1951లో. ఈ 1951లో, ఆ తర్వాత 1962లో, 1967లో దేశవ్యాప్తంగా కూడా జమిలీ ఎన్నికలు జరిగాయి.
తర్వాత వివిధ రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కూలడం వల్ల మధ్యంతర ఎన్నికలు వచ్చి ఈ కాల పరిమితి అనేది డ్యూరేషన్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ అవడం వల్ల ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు లేదంటే వాటి ఆ పనితీరు గడువు పనికాలం గడువు ఈ కేంద్రం యొక్క పనికాలం గడువు ఇవన్నీ కూడా కొంచెం డిస్టర్బ్ అయిపోయాయి. ఆ తర్వాత 1983లో భారత ఎన్నికల సంఘం అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వానికి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ప్రతిపాదనలు కూడా చేసింది. కాకపోతే అప్పటికి ఉన్న రాజకీయ ఒత్తిడిల కారణంగా ఇందిరాగాంధీ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ లేదా జమిలీ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ని అప్పుడు వారు తిరస్కరించారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఆ తర్వాత లా కమిషన్ కూడా 1999లో కూడా సూచించింది. నరేంద్ర మోదీ ప్రధాని అయింది 2014లో ఆయన ప్రధాని అయినప్పటి నుంచి కూడా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశవ్యాప్తంగా కూడా ఒకేసారి ఎలక్షన్ జరగాలి అనే నినాదం ఎత్తుకొని 2014 నుంచి నేటి వరకు కూడా ఈ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ప్రతి చోట ప్రస్తావించి చర్చ జరుపుతూ వచ్చింది. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో నీతి ఆయోగ్ కూడా ఒక నివేదిక సమర్పించింది. జమిలీ ఎన్నికల కోసం 5 రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందని చెప్పి 2018లో కూడా లా కమిషన్ చెప్పింది. 2019లో మోడీ నేతృత్వంలోని బీజేపీ మళ్ళీ గెలిచినప్పుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే దీని గురించి అప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా బహిష్కరించాయి. అసలు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్కి సంబంధించి ఈ రామ్నాథ్ కోవింద్ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తోని ఒక ఉన్నత స్థాయి కమిటీని వేశారు. అసలు ఆ కమిటీ ఏం స్టడీ చేసింది, ఎంత నివేదిక ఇచ్చిందో చూద్దాం. ఈ రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ స్టడీ చేసి దాదాపు 18,629 పేజీల నివేదికను ఈ సంవత్సరం మార్చి నెల 14వ తారీఖున మన ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. జమిలీ ఎన్నికలు నిర్వహించాలని ఈ కమిటీ ఏకగ్రాయంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించింది. జమిలీ ఎన్నికలకు కమిటీ 2 అంచెల విధానాన్ని సూచించింది. అదేంటంటే ఫస్ట్ లోక్సభ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే కేంద్ర స్థాయిలో జరిగే లోక్సభ ఎలక్షన్స్, అన్ని రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా మొదటి అంచెలో ఎలక్షన్స్ ఏర్పాటు చేద్దాము. ఇది అయిపోయిన తర్వాత ఈ ఎలక్షన్స్ గడిచిపోయిన 100 రోజుల తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా మనం పెడదామని చెప్పి కూడా ఈ రామ్నాథ్ కోవింద్ కమిటీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆ తర్వాత దీనికి సంబంధించి ఈ 3 స్థాయిల్లో జరిగే ఎలక్షన్స్ ఏదైతే లోక్సభ ఎలక్షను, అసెంబ్లీ ఎలక్షను, లోకల్ బాడీ ఎలక్షన్ ఈ 3 ఎలక్షన్స్కి సంబంధించి కూడా ఓటర్ల జాబితా ఒకటే ఉండాలి అని కూడా సూచించింది రామ్నాథ్ కోవింద్ కమిటీ. అసలు ఈ జమిలీ ఎన్నికలను ఎంతమంది సమర్థించారు అని చూస్తే కోవింద్ నేతృత్వంలోని కమిటీ సుమారు 190 రోజుల పాటు ఈ అంశంపై స్టడీ చేసింది. పలు రంగాల నిపుణులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. 47 రాజకీయ పార్టీలు దీనిపై తమ అభిప్రాయాలు తెలియజేయగా ఇందులో 32 రాజకీయ పార్టీలు జమిలీ ఎలక్షన్స్కి మద్దతు ఇచ్చాయి. ప్రజల నుంచి కూడా కమిటీలు సూచనలు తీసుకుంటే 21,550 మంది అభిప్రాయాలు వచ్చాయి. వాటిలో 81% అంటే దాదాపు మెజారిటీ పర్సంటేజ్ కూడా ఈ జమిలీ ఎలక్షన్స్కి ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ అధ్యయనం అనంతరం ఈ కమిటీ నివేదికను రూపొందించి రాష్ట్రపతి ముందుంచింది. అసలు ఈ జమిలీ ఎలక్షన్స్ ఏ దేశాల్లో జరుగుతున్నాయి అని కూడా రామ్నాథ్ కోవింద్ కమిటీ సర్వే చేసింది. సార్వత్రిక ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరిగే దేశాల సంఖ్య చాలా తక్కువే. అయినా కూడా బెల్జియం, స్వీడన్, దక్షిణాఫ్రికా లాంటి దేశాల్లో కూడా జమిలీ ఎన్నికలు జరుగుతుంటాయి. కానీ జనాభా పరంగా ఇవి మన భారత్తో పోలిస్తే చాలా చిన్న దేశాలు అవడం వల్ల, చాలా తక్కువ జనాభా ఉండడం వల్ల వాళ్ళు అవలీలుగా నిర్వహిస్తున్నారు. పక్కనే ఉన్న నేపాల్ కూడా ఈ జమిలీ ఎలక్షన్స్ నిర్వహించిన అనుభవం ఉంది. అక్కడ 2015లో ఒక కొత్త రాజ్యాంగం ఆమోదం పొందింది. అది ఆమోదం పొందిన తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత 2017 ఆగస్టులో కూడా వీళ్ళు ఏకకాలంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో కూడా ఎలక్షన్స్కి ముందుకెళ్ళారు. అయితే ఈ పార్లమెంట్లో చర్చ జరిగి లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే జమిలీ ఎలక్షన్ కాన్సెప్ట్ బిల్లు ఇప్పుడు రూపొందించిన ముసాయిదా బిల్లు ఏదైతే ఆమోదం పొంది చట్టరూపం దాలుస్తుందో అది ఎప్పటికల్లా దాలుస్తుంది అని అంటే దాదాపు 2027 సంవత్సరానికి ఇది ఒక చట్టరూపం దాల్చుకొని అమల్లోకి వచ్చేలాగా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందని చూస్తే ప్రస్తుతం ఉన్న లోక్సభ గడువు
అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మొన్న ఎన్నికైందో దాని యొక్క గడువు 2029 వరకు ఉంది కాబట్టి ఆలోపు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎలక్షన్స్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ టైం పీరియడ్, లోక్సభ ఎలక్షన్స్ టైం పీరియడ్ అనేది డిఫరెంట్గా ఉంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కొన్ని మధ్యంతర ఎన్నికలు రావడం వల్ల అదంతా డిస్టర్బ్ అయిపోయి ఎట్ ఏ టైం జరగట్లేదు. కాబట్టి ప్రస్తుతం 2026లో 5 రాష్ట్రాల్లో, 2027లో గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, యూపీ, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ స్టేట్ ఎన్నికల టైంలోనే జమిలీ ఎన్నికలు నిర్వహించాలని మోదీ సర్కార్ భావిస్తున్నది. కాబట్టి 2027 కల్లా పార్లమెంటులో ఈ బిల్లు పైన, వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పైన సమగ్ర చర్చ జరిగి ఇది ఆమోద ముద్ర పొంది, రాష్ట్రపతి దగ్గర నుంచి కూడా ఆమోద ముద్ర పొంది చట్ట రూపం దాల్చి అమల్లోకి రావడాన్ని ఈ 2027లోపు పూర్తి చేయాలని కూడా మోదీ ప్రభుత్వం భావిస్తుంది. 2028లో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, కర్ణాటక, మిజోరం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మన తెలంగాణలో కూడా ఎలక్షన్స్ జరుగుతాయి. కాబట్టి 2029లో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జమ్మూ కాశ్మీర్, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ఎలక్షన్స్ జరుగుతాయి. అంటే రానున్న సంవత్సరాల్లో దాదాపు 5 రాష్ట్రాల చొప్పున రానున్న నెక్స్ట్ ఇయర్ కూడా ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి అసలు దీని ఒక చర్చ చేసి ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ని వాయిదా వేద్దామా, ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కాలపరిధిని పెంచి ఎక్స్టెండ్ చేసి దాన్ని కంటిన్యూ చేద్దామా, లేదంటే అప్పటి వరకు తాత్కాలిక ప్రభుత్వాలని నడిపిద్దామా అని కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. 2029కి ఏదైతే కేంద్ర ప్రభుత్వం యొక్క కాలపరిమితి ముగుస్తుందో అప్పుడు తప్పనిసరిగా ఈ జమిలీ ఎలక్షన్స్కి వెళ్ళి, పార్లమెంట్ ఎలక్షన్స్ కావచ్చు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, తప్పనిసరిగా ఒకేసారి జరిపి తీరుతాం అన్నట్టుగా కూడా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్కి వచ్చేవరకే లోక్సభ, అసెంబ్లీ ఎలక్షన్స్ ఫస్ట్ సెషన్లో జరిగిపోయిన తర్వాత ఒక 100 days గ్యాప్ ఇచ్చి ఈ 100 రోజుల తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేయాలనే ఒక ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అసలు ఈ జమిలీ ఎన్నికలతోటి ఏంటి లాభం అంటే, ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఈ కాన్సెప్ట్ అమల్లోకి వస్తే రాష్ట్రాల్లో తరచూ ఎన్నికల కోడ్ వంటి అడ్డంకులు ఉండవు. అభివృద్ధి పనులు, నియామకాలు, నిధుల విడుదల, కొత్త పథకాల అమలు వంటివి సాఫీగా సాగుతాయి. ఎన్నికలు నిర్వహించేందుకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. సిబ్బంది వినియోగంతో పాటు నిర్వహణ భారం తగ్గుతుంది. ఓటింగ్ శాతం పెరుగుతుంది. ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ఓటేయడానికి ప్రజలు తరచూ వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు అని చెప్తున్నారు. అంటే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ ఒకేసారి జరపడం వల్ల ఎలక్షన్ కోడ్ అనేది కొంతకాలం పాటే అమల్లో ఉంటుంది. కాబట్టి ఏదైనా అభివృద్ధి పనులు కావచ్చు, లేదంటే గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించిన ఫండ్ రిలీజ్ చేయడంలో కావచ్చు, జాప్యం జరగదు. ఉదాహరణకి మన తెలంగాణ రాష్ట్రంలో పోయిన సంవత్సరం అంటే 2023లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారంలోకి వస్తే 2024కి పార్లమెంట్ ఎలక్షన్ జరగడం వల్ల మళ్ళీ ఈ ఎలక్షన్ కోడ్ అనేది అమల్లోకి రావడం వల్ల కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఇచ్చిన 6 హామీలు కావచ్చు, లేదంటే అది ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు, లేదంటే అప్పటి వరకు విడుదల చేయాల్సిన నిధులు కావచ్చు, ఆ పనులన్నీ జరగడానికి అభివృద్ధి పనులు, లేదంటే ఈ ఫండ్ రిలీజ్ పనులు, ఈ పథకాల ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ జరగడానికి కూడా ఎలక్షన్ కోడ్ అనేది అడ్డంకిగా మారిందని చెప్తున్నారు. అంటే లోక్సభ ఎలక్షన్స్లో ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉంటుందో అది ఉన్నప్పుడు మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎలక్షన్ కోడ్ వల్ల సమర్థవంతంగా పనిచేయలేవు. అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుంది. ఈ ఫండ్ రిలీజ్ చేయటము, పథకాలు ఇంప్లిమెంట్ చేయడంలో కూడా ఆలస్యం జరుగుతుంది. కాబట్టి ఇట్లా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క టైం పీరియడ్లో ఎలక్షన్ ఉండడం వల్ల ఏదో ఒక రకంగా ఎలక్షన్ కోడ్ అనేది అడ్డొచ్చి ఈ అభివృద్ధికి అడ్డుపడుతున్నాయి అనే కారణంతో కూడా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెడితే ఈ ఎలక్షన్ కోడ్ అనేది 5 సంవత్సరాలకి ఒకేసారి వస్తుంది. కాబట్టి ఎటువంటి అడ్డంకి ఉండదు అని భావిస్తుంది కేంద్ర ప్రభుత్వం. దాంతోపాటు ఈ ఎలక్షన్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఎలక్షన్ కమిషన్ కొంత ఖర్చు పెడుతుంది. అక్కడ ఈవీఎం మిషన్ల కోసం కావచ్చు, లేదంటే ఆ పోలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడంలో కావచ్చు, దానికి సిబ్బందిని ఏర్పాటు చేయడంతో కావచ్చు, దాంతోపాటు ఈ బలగాలు ఎవరైతే ఈ ఆర్మీ ఉంటుందో లేదా సిఆర్పిఎఫ్ ఉంటుందో ఇలాంటి వాళ్ళ ఈ రక్షణ బలగాలన్నింటిని కూడా మోహరించడంలో, ఏ రాష్ట్రాల్లో ఎలక్షన్ జరుగుతుందో ఆ రాష్ట్రానికి తరలించడంలో అత్యంత ఎక్కువగా భారీ స్థాయిలో ఖర్చు జరుగుతుంది. కాబట్టి ఈ ఖర్చుని తగ్గించడం కోసం
ప్రతి చోట ఎలక్షన్స్ జరిగి పలుసార్లు ఖర్చు పెట్టడం కన్నా ఒకేసారి ఎలక్షన్ చేస్తే ఇవన్నీ కూడా మనం చెప్పుకున్న ఈ రక్షణ రంగం కావచ్చు, లేదంటే పోలింగ్ ఆఫీసర్లు కావచ్చు, పోలింగ్ కేంద్రాలు కావచ్చు, ఇవే మిషన్లు కావచ్చు, వీటన్నిటిని కూడా ఒకేసారి మనం యూజ్ చేయాల్సి వస్తుంది. ఒకే ఖర్చుతోనే అయిపోతుంది, ఒకే టైంతోనే అయిపోతుంది. కాబట్టి మనకి సమయం వేస్ట్ ఉండదు, ఈ డబ్బు వృధా అవ్వదనే ఉద్దేశంతో కూడా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది లాభపడుతుందని చెప్తున్నారు. దాంతోపాటు ఓటింగ్ కూడా ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్కి ఉదాహరణకి దుబాయ్లో కానీ అమెరికాలో కానీ వేరే దేశాల్లో ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ స్థిరపడిపోయి ఉన్నారో వాళ్ళు ఎలక్షన్కి ఓటేయడానికి రావాల్సి వచ్చినప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగితే ఒకసారి వచ్చి ఓటేసి వేయాల్సి వస్తుంది. 6 నెలలకో లేదా సంవత్సరానికో మళ్ళీ లోక్సభ ఎలక్షన్స్ పెట్టినప్పుడు వాళ్ళు రెండోసారి కూడా ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని ఎక్కువగా ఖర్చు పెట్టుకొని రెండోసారి ప్రయాణం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి ఓటర్కి కష్టాలు కలిగించకుండా సింగిల్ ఎలక్షన్తోనే సింగిల్ టైంలోనే ఈజీ మెథడ్లో తీసుకొద్దామనే ఒక ఆలోచన కనిపిస్తుంది. దీనివల్ల ప్రజలందరూ 2-3 సార్లు ఓట్లేయడానికి రావాల్సిన అవసరం ఉండదు. కాబట్టి చాలా ఎక్కువ శాతం కూడా ఓటేయడానికి వస్తారు, చాలా ఓటింగ్ శాతం కూడా పెరుగుతుందని చెప్తున్నారు. అలాగే ఒకేసారి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ఓటేసే ప్రజలు వేరు వేరు ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని కూడా చెప్తున్నారు. ఇవి ప్రస్తుతం ఉన్న లాభాలు. ఇక నష్టాలకు వస్తే ఏకకాలంలో ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఆయా పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంటే మన దేశంలో ఉన్న ఒక చర్చ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అంటే జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం జాతీయ అంశాలకు అంతర్జాతీయ అంశాలకు మాత్రమే ప్రయారిటీ ఇస్తుంది, ప్రాముఖ్యత ఇస్తుంది. కాబట్టి ఈ ప్రాంతీయ అంటే తెలంగాణ లాంటి లేదా ఆంధ్రప్రదేశ్, మేఘాలయ లాంటి రాష్ట్రాలకి సంబంధించిన ప్రాంతీయ అంశాల విషయంలో కానీ, ప్రాంతీయ సమస్యల విషయంలో కానీ, ప్రాంతీయ అభివృద్ధి విషయంలో కానీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టదు, ఆసక్తి కనబరచదు. కాబట్టి ఇలాంటి ప్రాంతీయ పార్టీలు కూడా ఈ ప్రాంతాల యొక్క మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. మన లోకల్ ఇబ్బందులు, మన లోకల్ కష్టాలను కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఇదొక నష్టం అని చెప్తున్నారు. ఆ తర్వాత స్థానిక సంస్థల సమస్యలు పరిష్కారం కాకుండా పోయే ప్రమాదం ఉందని, అంటే ఒక బూత్ లెవెల్లో కావచ్చు, ఒక వార్డ్ లెవెల్లో కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు, లోకల్ సమస్యలు ఏమైనా ఉంటే వాటి మీద కూడా దృష్టి పెట్టి ఎఫెక్టివ్గా పనిచేసే అవకాశం ఉండదని కూడా చెప్తున్నారు. ఒకేసారి ఎలక్షన్స్ చేయడం వల్ల పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు. ఇది ఈవీఎంలు ట్యాంపరింగ్కి గురయ్యే అవకాశం ఉంటుంది, దీంట్లో ఒక అవినీతి జరిగే అవకాశం ఉంటుంది, జాప్యం జరిగే అవకాశం ఉంటుందని కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రచారంలో జాతీయ విషయాలే ప్రధాన అంశాలుగా మారతాయంటున్నారు. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ ఈవీఎంలు కొనడానికి, వీవీప్యాట్లు కొనడానికి లక్షలాది మంది ఎన్నికల సిబ్బంది లేదంటే అక్కడ రక్షణకు వచ్చేటువంటి రక్షణ సిబ్బందిని కూడా కేటాయించడం కోసం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కోసం కూడా చాలా ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుంది, ఎక్కువ ఎన్నికల సామగ్రి ఖర్చు అవుతుంది. పైగా ఎలక్షన్స్ జరిపిన తర్వాత కూడా ఈ ఈవీఎం మిషన్లు కావచ్చు, వీవీప్యాట్లు కావచ్చు, వాటిని స్టోర్ చేయడానికి, వాటిని జాగ్రత్తగా భద్రపరచడానికి కావలసినన్ని గోడౌన్లు కూడా లేవు. ఇలాంటి నష్టాలు ఉన్నాయని కూడా విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఈ జమిలీ ఎలక్షన్ కాన్సెప్ట్కి ఇప్పటి వరకు మద్దతు ఇచ్చిన పార్టీలు బీజేపీ, అన్నా డిఎంకే, అప్నాదల్, బీజు జనతాదళ్, అసోం గణ పరిషత్, శివసేన, జేడీయూ, అకాలీదళ్ ఈ పార్టీలు మద్దతు తెలుపగా వ్యతిరేకించిన పార్టీల్లో కాంగ్రెస్, సిపిఎం, తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, ఎంఐఎం, సిపిఐ, డిఎంకే, బిఎస్పి, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటివన్నీ కూడా వ్యతిరేకించాయని చెప్తున్నారు. ఆ తర్వాత అసలు స్పందించినవి అంటే న్యూట్రల్గా ఉన్న పార్టీల్లో టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్, ఎన్సీపీ, ఆర్జేడీ, ఆర్ఎల్డి, జేడీఎస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఇండియన్ యూనియన్, ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్, కేరళ కాంగ్రెస్ లాంటివి కూడా చాలా న్యూట్రల్గా ఉన్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం కూడా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేత, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కూడా ఈ జమిలీ ఎలక్షన్స్ మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాతనే మేము స్పందిస్తాము, అప్పటి వరకు మేము మా అభిప్రాయం ఎటువంటిది వెల్లడించమని కూడా చెప్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మేము ఈ మధ్యనే ఎలక్ట్ అయ్యాము కాబట్టి మా ప్రభుత్వం ఏర్పడి కొన్ని నెలలే గడుస్తుంది కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాతనే మేము దీన్ని ఆమోదిస్తాము, దీని మీద ముందుకెళ్తాము. దానికంతటికీ కూడా 2027 అనేది టైం పీరియడ్ సరిపోదు కాబట్టి మా యొక్క కొత్త గవర్నమెంట్ టైం పీరియడ్ 2029 వరకు ఉంది కాబట్టి 2029 తర్వాతనే మేము ఈ జమిలీ ఎలక్షన్స్కి మద్దతు ఇస్తామని కాసేపటి క్రితమే మీడియాతో ప్రకటించారు చంద్రబాబు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.